మీరు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఇప్పుడు మన చూశారు, ఇది ఇప్పుడు మేము ఇది నల్ల చెరువు కుకట్పల్లి. సిమిలర్ ఈ మన ఏది బుమ్రుక్ ద్వాల ఆర్ బతుకమ్మ కుంట, మేము 6 చెరువులు డెవలప్ చేస్తున్నాం. బతుకమ్మ కుంట వాజ్ నాట్ ఈజీ. బతుకమ్మ కుంట దాన్ని కోర్టులో చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. అవతల ఉన్నటువంటి ఎవరైతే ఈ చెరువు నాది అని క్లెయిమ్ చేస్తున్నాడో హీ వాజ్ ట్రైంగ్ టు గ్రాబ్ ఓవర్ దట్ ల్యాండ్. అండ్ అది దాంట్లో ఒక స్టేజ్లో మమ్మల్ని పర్సనల్గా కూడా అందరినీ చేస్తూ నన్ను అయితే అసలు ఇది పర్సనల్గా మాట్లాడాడు, దావుద్ ఇబ్రహీము లేకపోతే ఒక ఇది డాను మాఫియా హిట్ అని చెప్పి. సో అవన్నీ ఉంటాయి, అవన్నీ ఎదుర్కొంటూ పోతూనే ఉండాలి అంతే. సో మనం అన్నిటినీ మనం పెట్టుకుంటూ మన లక్ష్యం మనం కనబడేటట్టు పోతుంటాం అనమాట. పోతూ అండ్ సేమ్ నల్ల చెరువు ఫర్ ఇన్స్టెన్స్ కుకట్పల్లి ఆ డెమాలిషన్ చేసినప్పుడు ఇఫ్ యూ రికాల్ September 22 లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా అప్రోర్ ఉంది. ఒక కేటరింగ్ అతను వాళ్ళ ఇంట్లో సామాన్ తీయలేదని అతను మొత్తం వచ్చేసి ఇదంతా అయింది. చాలామంది వచ్చి యూనో ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ చూసాం. అప్పుడు యాక్చువల్గా మేము చెప్పాము కూడా వాళ్ళకి, అంటే ఎవరు ల్యాండ్ ఓనర్స్ చెప్పాం. మాకు కూడా క్లారిటీ లేదు. ల్యాండ్ ఓనర్స్కి పిలిచి చెప్పి వాళ్ళ టెనెంట్స్కి చెప్పడం దగ్గర కొంత గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్లు ఇవన్నీ మాకు అర్థమైనాయి, తర్వాత మెల్లిగా వెళ్ళే కొద్దీ అర్థమైనాయి అనమాట. సో అది ఆ టైంలో తర్వాత ఎవరో ఒక లేడీ కూడా తర్వాత చనిపోయింది అక్కడే ఆ ఏరియాలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఆర్ వాట్ ఎవర్ అక్కడ ఒక లేడీ చనిపోతే కూడా అది హైడ్రా డిమాలిషన్స్కి ఆపాదిస్తూ కూడా మా మీద చాలా దుష్ప్రచారం అన్నీ పడాల్సి వస్తుంది తప్పకుండా. బట్ ఇప్పుడు అదే ఆ చెరువుకు మనం వెళ్తే ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు చూసి అసలు నేనే చాలా రోజుల తర్వాత ఒక 1-2 months తర్వాత వెళ్ళాను. 1-2 months తర్వాత వెళ్తే ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ దిస్ థింగ్ అనమాట. అంటే వీడియోలో చూస్తున్నాను అన్నీ చూస్తున్నప్పుడు, బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతంగా చెరువు తయారైంది. అండ్ అక్కడ రోజు 500-600 మంది పార్క్ వాకింగ్ ఇప్పుడే, అంటే ఇంకా చెరువు నడుస్తూనే ఉంది, వర్క్ ఇంకా 3 నెలలు పడుతుంది. వాళ్ళు రోజు 500-600 మంది వచ్చి వాక్ చేస్తున్నారంటే అక్కడ ఆ కాలనీ వాళ్ళందరూ పెద్ద ఎత్తున వచ్చారు. అందరూ వచ్చి దేవర్ అప్రిషియేటింగ్. సండే రోజు అంతా పిక్నిక్ లాగా ఉంటుందంట. అక్కడ పిల్లలు వస్తారంట, పెద్దవాళ్ళు వస్తారంట, అంతా ఇది మొత్తం అక్కడ ఇదనేది. సో ఇమాజిన్ ఒక మనం తీసుకునేటప్పుడు కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చేమో కానీ, బట్ దాని తర్వాత దాని ఇంప్లికేషన్స్ మనం ఇప్పుడు చూసినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే బోటింగ్ పెట్టవచ్చు రేపు, లేదా అంటే దాని చుట్టూ ఒక పెద్ద ట్రాక్ వచ్చింది, 1.5-2 kilometers ట్రాక్, చెట్లు వస్తాయి, మంచి ఆహ్లాదకరం. అండ్ అదంతా అది ఇంతకుముందు సీవేజ్ ఉండేది, మురికి నీళ్ళు ఉండేది, వాసన అక్కడ ఆ ప్రాంతం వాసన ఉండే పరిస్థితి కానీ దాంట్లో ఇప్పుడు అంతా ఫ్రెష్ వాటర్, అది రెయిన్ వాటర్ అనమాట. సో దానికి ఇన్లెట్ నాలాస్ అన్నీ కూడా తీసుకొని ఇది దాదాపు 6-7 ఇన్లెట్ నాలాస్ని రివైవ్ చేశాం. ఇంతకుముందు ఇన్లెట్ నాలాస్ లేకుండే, ఓన్లీ డ్రైనేజ్ వస్తుండే అనమాట. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, ఆ కాలనీస్ వాళ్ళు, సరే ఇంతకుముందు మన ఇక్కడ నీళ్లు వర్షం పడితే కనుక 2-3 అడుగులు నీళ్ళు నిలిచేది, మాకు ఇప్పుడు నీళ్లు నిలవట్లేదు అంతా. సో ఇదంతా టైం టెస్టెడ్. ఇదేం మనం కొత్తగా హైడ్రా చెప్తుందో లేకపోతే ఇంకేదో ప్రభుత్వం చెప్తుందో కాదు, ఇవన్నీ దేస్ ఆర్ ఆల్ ద టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అండి. ఒక చెరువు ఉంటే కనుక దట్ ఈస్ ద బెస్ట్ వే టు అడ్రస్ అ ఫ్లడ్ మిటిగేషన్ అనమాట. చెరువుకి చాలా ఫంక్షన్స్ ఉంటాయి. ఓ చెరువుకి కానీ ఒక నాలాకి ఆ ఫంక్షన్స్లో ఫ్లడ్ మిటిగేషన్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట అది. సో ఏది ఒక మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారినో, లేకపోతే మనం అనుకుంటాం కాకతీయులు టైంలో చెరువులు దొవ్వించినారనో, లేకపోతే నిజాం కాలంలో చేసినారనో, లేకపోతే ఇంకేదో పలానా అశోకుడు చెట్లు నాటిచ్చాడనో మనం చెరువులు ఇవన్నీ విన్నాము. మాకు ఇప్పుడు చేసే కొద్ది అర్థమవుతుంది, అరే ఎందుకు దీనికి అనేది దీస్ ఆర్ ద టైం టెస్టెడ్ ప్రిన్సిపల్స్ అని. మాకు తెలియదు, నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఇది ఫ్లడ్ మిటిగేషన్కి ఇట్లా ఇంత అవసరం అని. చదువుకున్నాం కానీ బట్ ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ చెరువును మనం కనుక అడ్రస్ చేస్తే ఈ ఏరియాస్ అంతా కింద మనకి ఇదంతా అడ్రస్. సో ఆ ఎక్స్పర్టీస్ వచ్చేసింది ఇప్పుడు మాకు బయన్లాజ్ అందరికి కూడా. సో ఈ ప్రాంతాలన్నీ కూడా క్యాచ్మెంట్ ఏరియాలు ఎక్కడ అంటే మైక్రో క్యాచ్మెంట్ స్టడీ చేసి మనం క్యాచ్మెంట్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత ప్రాబ్లం ఎక్కడో చేయాలి, చేసిన తర్వాత ఇది. సో దీంట్లో ఇది ఉన్నది డిజాస్టర్ దాంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకు. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే వెదర్ ఫోర్కాస్ట్ దగ్గర కొంత మాకు అదొక గ్రే ఏరియా ఉంది. సో మీరు చూసారు మన ఈ మధ్య ఇది మనం అందరికి కూడా పబ్లిక్ని అలర్ట్ చేయటం మేము చేసాం, IMD చేశారు, ఈవెన్ ప్రభుత్వం నుంచి కూడా అన్ని అలర్ట్స్ వచ్చిన తర్వాత కూడా. బట్ అనుకున్న స్థాయిలో వర్షాలు పడలేదు ఆ రోజు. బట్ పిల్లలకి స్కూల్స్ కూడా హాలిడే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు. సో బట్ వాట్ ఎవర్ అంటే ఇంకా ఫ్లడ్ ఫోర్కాస్ట్ కూడా అంటే వెదర్ ఫోర్కాస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్టు ఇది ఇప్పుడు 2-3 ఏళ్ళు ఉండేది కాదు, నెక్స్ట్ 60-70 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 100 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఒక చెరువుని తయారు చేస్తుంటే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నెక్స్ట్ 100 years. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏదో నెక్స్ట్ 5 ఏళ్లకు 10 ఏళ్ళకు చేస్తుంది కాదు, నెక్స్ట్ 100 ఏళ్ళకి మనం బిల్డ్ చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే మన సొసైటీకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా కీలకం. అండ్ దీంట్లో చేస్తున్న క్రమంలో
మీకు మీకు కొన్ని మనకి చాలా ఇంపార్టెంట్ కూడా మీరు అందరూ మీకు అంతా తెలిసి ఉంటుంది. బ్రంట్లాండ్ కమిషన్ మీకు తెలుసు. బ్రంట్లాండ్ నార్వేజియన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, నార్వే ప్రైమ్ మినిస్టర్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు.